హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. డిగ్రీ 4th సెమ్లో బీకామ్ జనరల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మేజర్లో మనకి లాస్ట్ పేపర్ అనమాట. పేపర్ నేమ్ వచ్చేసి ఆడిటింగ్. ఇది మనకి ఓన్లీ బీకామ్ జనరల్ వాళ్ళకి మాత్రమే ఉంటుందన్నమాట. ఈ జనరల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. సో మేజర్లో లాస్ట్ పేపర్ అనమాట, కోర్స్ 11 పేపర్. ముందుగా సిలబస్ అనేది క్లియర్గా చెక్ చేసుకోండి. ఇదే సిలబస్ ఉంటేనే మీరు వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1 ఇంట్రడక్షన్, యూనిట్ 2 వచ్చేసి మనకి టైప్స్ ఆఫ్ ఆడిటింగ్, యూనిట్ 3 వచ్చేసి ప్లానింగ్ ఆఫ్ ఆడిట్, అలాగే యూనిట్ 4 వచ్చేసి వాచింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్, యూనిట్ 5 వచ్చేసి కంపెనీ ఆడిట్ అండ్ ఆడిటర్స్. ఇది మనకి సిలబస్ అనమాట. ఓకేనా? మీ సిలబస్ సేమ్ ఉంటేనే వీడియో అనేది లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. సిలబస్ అనేది డిఫరెంట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మీ సిలబస్ అనేది. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1 ఇంట్రడక్షన్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. ఓవరాల్గా మనకి 7 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. ఈ 7లో నేను హైలైట్ చేసిన 4 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిటింగ్? వై ఈజ్ ఆడిటింగ్ ఇంపార్టెంట్ ఫర్ ఆర్గనైజేషన్స్? హౌ డస్ బుక్ కీపింగ్ డిఫర్ ఫ్రమ్ ఆడిటింగ్? వాట్ డిస్టింగ్విషెస్ అకౌంటింగ్ ఫర్ ఆడిటింగ్? ఈ 4 క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. మనకి ఇంట్రడక్షన్లో మనకి ఈ 4 క్వశ్చన్స్ నుంచి మనకి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. డెఫినెట్గా మీరు నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత రిమైనింగ్ 3 క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి టైం ఉంటే. ఓకేనా? మెయిన్గా మనకి 4 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనమాట యూనిట్ 1 ఇంట్రడక్షన్లో. యూనిట్ 1 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ఆడిటింగ్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆడిటింగ్, అకౌంటింగ్, ఈ 3 క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో నుంచి మనకి మ్యాక్సిమం ఇస్తారనమాట. ఏదైనా మిస్ అయితే మనకి ఈ 3లోంచి అడిగే ఛాన్స్ అయితే ఉంది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. మా యూనిట్ 1 నుంచి కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్గా అయితే ఇస్తారనమాట. ఇది మనకి యూనిట్ 1. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 టైప్స్ ఆఫ్ ఆడిటింగ్. టైప్స్ ఆఫ్ ఆడిటింగ్లో ఇందులో మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి హైలైట్ అయితే చేశాను. 8th క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ కాస్ట్ ఆడిట్ అండ్ వై ఈజ్ ఇట్ కండక్టెడ్? ఓకేనా? ఇది మనకి ముందుగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్. అంటే ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడిట్స్? వాట్ టైప్స్ ఆఫ్ ఆడిట్స్ ఆర్ బేస్డ్ ఆన్ టైమ్? నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఏ ఫైనాన్షియల్ ఆడిట్? హౌ డస్ అన్ ఇంటర్నల్ ఆడిట్ డిఫర్ ఫ్రమ్ అదర్ ఆడిట్స్? ఇది మనకి మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ముందుగా మీరు 8th క్వశ్చన్ అనేది ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత రిమైనింగ్ 4 క్వశ్చన్స్ నేను హైలైట్ చేసినవి కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. నుంచి కూడా మనకి టైప్స్ ఆఫ్ ఆడిటింగ్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. టైప్స్ ఆఫ్ ఆడిట్ బేస్డ్ ఆన్ ఓనర్షిప్, టైమ్, ఆబ్జెక్టివ్. అలాగే ఇంటర్నల్ ఆడిట్, కాస్ట్ ఆడిట్, ట్యాక్స్ ఆడిట్. ఇవి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. షార్ట్ ఆన్సర్లో కూడా నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందుగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 2 నుంచి కూడా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 ప్లానింగ్ ఆఫ్ ఆడిట్. ప్లానింగ్ ఆఫ్ ఆడిట్లో మనకి ఓవరాల్గా 9 క్వశ్చన్స్ ఉన్నాయి. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా. సో మనకి ముందుగా ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆడిట్? వాట్ స్టెప్స్ షుడ్ బి టేకెన్ అట్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ఏ న్యూ ఆడిట్? అలాగే వాట్ ఆర్ ఆడిట్ వర్కింగ్ పేపర్స్? వాట్ ఈజ్ మీన్డ్ బై ఇంటర్నల్ చెక్? ఈ 4 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. మనకి యూనిట్ 3లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 క్వశ్చన్స్ అయితే మనకి డైరెక్ట్గా అయితే అడుగుతారనమాట. సో మీకు గనక టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. సో మొత్తం థియరిటికల్గా ఉంటుంది కాబట్టి కన్ఫామ్గా రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చేసుకోవచ్చు. ప్లానింగ్ ఆఫ్ ఆడిట్, ఆడిట్ నోట్బుక్, ఆడిట్ ఎవిడెన్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్నల్ చెక్. ఓకేనా? షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మనకి ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్గా అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 వాచింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్. ఇందులో మనకి ఓవరాల్గా 7 క్వశ్చన్స్ ఉన్నాయి. నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ వచ్చేసి 4 క్వశ్చన్స్. ఇందులో మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ 7th క్వశ్చన్, హౌ డస్ ఆడిటింగ్ డిఫర్ ఫ్రమ్ ఇన్వెస్టిగేషన్? సో ముందుగా ఈ క్వశ్చన్ అనేది కన్ఫామ్గా ప్రిపేర్ అండి. దాని తర్వాత రిమైనింగ్ 3 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి ఏవైతే నేను హైలైట్ చేశానో. సెకండ్ క్వశ్చన్, డిఫైన్ వాచింగ్. వై ఈజ్ వాచింగ్ ఈజ్ ఇంపార్టెంట్? మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ వాచింగ్. అలాగే వాట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ వాచింగ్? ట్రేడింగ్ ట్రాన్సాక్షన్స్. సో ఓకేనా? ఇవి మనకి 4 క్వశ్చన్స్ అనమాట. మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ 4లో.
సో మనకి యూనిట్ 4 నుండి కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. ఇందులో మనకి 7th క్వశ్చన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. హౌ డస్ ఆడిటింగ్ డిఫర్ ఫ్రమ్ ఇన్వెస్టిగేషన్? ఓకేనా, కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. వాచింగ్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ వాచింగ్ ఆఫ్ క్యాష్. ఓకేనా, ఈ 3 అనేది సరిపోతుంది. ఇంపార్టెన్స్ అనేది మీరు లాంగ్ ఆన్సర్లో ప్రిపేర్ అవుతారు కాబట్టి షార్ట్ ఆన్సర్లో ఇచ్చినా కానీ మీరు ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయగలుగుతారు. సో యూనిట్ 4 నుంచి కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా అయితే ఇస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 కంపెనీ ఆడిట్ అండ్ ఆడిటర్స్. ఇందులో మనకి ఓన్లీ 2 క్వశ్చన్స్ నేను హైలైట్ అయితే చేశాను. సో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఓవరాల్గా మనకి 10 క్వశ్చన్స్ ఉన్నాయి యూనిట్ 5లో. నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ వచ్చేసి ఓన్లీ 2 క్వశ్చన్స్. 6th క్వశ్చన్, 7th క్వశ్చన్. వాట్ ఆర్ ద రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ యాన్ ఆడిటర్? వాట్ ఆర్ ద లయబిలిటీస్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ యాన్ ఆడిటర్? సో కన్ఫామ్గా ఈ రెండాన్ని ప్రిపేర్ అవ్వండి. కన్ఫామ్గా మీరు ఈ రెండిట్లో క్వశ్చన్ అయితే మీరు క్వశ్చన్ పేపర్లో అయితే చూస్తారనమాట లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద. ఓకేనా, కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్నీ కూడా థియరీ క్వశ్చన్స్, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా అన్ని థియరీ క్వశ్చన్సే కాబట్టి నేను చెప్పిన క్వశ్చన్స్ అన్నీ కూడా, నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 5 నుండి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. యూనిట్ 5లో కంపెనీ ఆడిట్, రీఅపాయింట్మెంట్ ఆఫ్ అన్ ఆడిటర్, ఆడిట్ రిపోర్ట్, కాంపోనెంట్స్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్, అలాగే కంపెనీస్ యాక్ట్ ఆఫ్ 2013. ఇవి ఫ్రెండ్స్ మనకి యూనిట్ 5 నుండి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ కావాలనుకుంటే మన దగ్గర PDF అనేది అవైలబుల్గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేవి ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్ అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. ఆ PDFలో మీకు ఫుల్ సిలబస్ ఉంటుంది, మోడల్ పేపర్స్ ఉంటాయి, అలాగే యూనిట్ వైజ్గా క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్తో నీట్గా అయితే ఉంటుందన్నమాట. కావాల్సిన వారు డైరెక్ట్గా టెలిగ్రామ్ ఐడికి అయితే టెక్స్ట్ అయితే చేయండి. ఓకేనా, లో కాస్ట్లో అయితే మీకు PDF అనేది సెండ్ అయితే చేస్తాను. ఎవరైతే ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.